హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అన్నమయ్య జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను చెట్టుకు కట్టేసి ఆ ఊరికి సంబంధించిన చాలా మంది మహిళలు రాళ్లతోని గుడ్డలతోని కొట్టారు అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది సార్. అంటే ఇప్పుడున్న సమాజంలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? అంటే పాత రోజుల్లో ఇలా వినేవాళ్ళం. సో దాని గురించి ఇంతకుముందు కూడా నేను ఒక శాటిలైట్ ఛానల్లో చేసే టైంలో తెలంగాణలో కూడా ఒక కరీంనగర్ జిల్లాలో ఎక్కడ అనుకుంటా భార్య ఉంటుండగా భర్త ఇంకొక స్త్రీతో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ స్త్రీని భర్తని కలిపి నగ్నంగా చెట్టుకు కట్టేసి కొట్టారు ఇద్దరిని. అది మరి ఎవరు తీసారో ఎలా వచ్చింది కానీ అప్పుడులో ఇంకా ఇంత ఫోన్స్ లేవు, అయినప్పటికీ కూడా వచ్చింది. దాన్ని బ్లర్ వేసి క్లిప్ వచ్చింది. అంటే పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది కసి, పగ, విద్వేషాలు, అసూయ, కుళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా. లేకపోతే అవన్నీ చేస్తున్నాయి. అంటే చదువు ఒక విధంగా చెప్పాలంటే చదువు లేనివాడు ఇంకా బెటర్గా ఉన్నాడేమో. అంటే వాడికి ఏం తెలియదు కాబట్టి ఒకటికి 2 సార్లు కాకపోతే 10 సార్లు చెప్పినా వింటాడేమో. చదువుకున్న మూర్ఖులే ఎక్కువ మంది తయారవుతున్నారు. అంటే దాంట్లో భాగమే సూసైడ్లు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చదువుకున్న వాళ్ళు ఏమైనా చదువుతున్నారు. అంతెందుకు నిన్న మొన్నటి వరకు లావణ్య అంశం ఏంటి చెప్పండి. రాజ్ తరుణ్ లావణ్య తను నేను పట్టించుకోవట్లేదు, నా పెళ్లి చేసుకున్నాను చెప్తుంది. లేదు కలిసి ఉన్నాం కానీ పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు ఈయన. లేదు నాకు అబార్షన్ అయ్యింది, మేము కలిసి ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి ఫొటోస్ ఏవో చూపించింది. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే లేదు. ఇప్పుడు వేరే దాంతో తిరుగుతున్నాడు, నక్కస్తో కేసు వేసింది అంటాడు ఈయన. లేదు నాకు దాంతో సంబంధం ఉంది అని అంటారు ఈమె. లేదు డబ్బు కోసం ఈ విధంగా నాటకం ఆడుతుంది అంటారు ఆయన యొక్క అభిమానులు. ఏది కరెక్టు? అది కింద స్థాయిలో అయితే ఇలాగే జరుగుతుంది. వాళ్ళకి దాని వెనక దొన్నెవరు లేరనుకోండి. ఇప్పుడు లావణ్య వెనక దొన్నెవరు లేకపోతే ఆమె కేసు పెట్టేది కాదేమో. రాజు తరుణ్ లాంటి వాడు అందరిలాగా సామాన్యుడైతే ఇప్పటికి పెళ్ళి అయిపోయేదేమో. ఆయనకి కూడా బ్యాక్గ్రౌండ్ కొంత ఉందిగా, ఒక హీరోయే కదా, కథానాయకుడి కదా. సో ఇక్కడ భర్తతో విడిపోయిన భార్య నాకు ఇంకా అక్కడ సంబంధం లేదనుకొని ఇంకో భర్తను చేసుకుంది. దానికి సంబంధించిన అక్కడ ఆడవాళ్ళు, లేదంటే భర్తకు సంబంధించిన ఆడవాళ్ళ, లేదా గ్రామ ప్రజల, అంటే మగాడు అందరితోనే తిరగచ్చు కానీ ఆడదాయి తిరగకూడదు. ఆడే పతియే దైవం. వాడు కొట్టినా తిట్టినా వాడితోనే పడి ఉండాలి. నువ్వు మళ్ళీ ఇంకోటి చేసుకుంటావా, వీడిని చేసుకోవడం కోసం వాడితో విడాకులు తీసుకున్నావా అనే కసి అక్కసితో చేసిన పనులు ఇవన్నీ నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఇవేమంటే లేదు అదే కొట్టిన ఆడవాళ్ళని అడిగారు అనుకోండి, ఏమంటారు? అది మంచిదే కాదు, తిరిగిపోతుంది, అందుకే దానికి చెట్టుకడ్డి బుద్ధి చెప్పు. చాలా మందికి ఇలా చేసింది, వెంటనే వాడేస్తారు పదం. చాలా మందికి అని ఏదమ్మా చూపించానంటే చెప్పలేదు. అది ఒక వెర్షన్. ఈమె వెర్షన్ ఏంటి? ఆడు నాకు రాచి రంపాన్ని పెడుతున్నాడు, వాడిని వద్దనుకున్నాను, ఇంకో వాడిని చేసుకున్నాను, నాకు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ నాకు లేదా అంటుంది ఈమె. ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తాను చెప్పండి, అంతేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు విడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు విడిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అన్న ఆవిడ చేసుకున్నారు. బట్ రేణు దేశాయ్ గారు చేసుకోలే. రేణు దేశాయ్ గారు చేసుకుంటానని తెలియగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ట్రోల్స్ చేశారట, అవునా? ఆవిడ అక్కడ చాలా ఫీల్ అయ్యింది. ఇప్పుడు విడిపోయాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండర్స్టాండింగ్ మీద విడిపోయాము. పిల్లల బాధ్యత తనకి ఉంది, ఈయన చూసుకుంటున్నాడు. ఈయన ఎక్కడ ఆమె గురించి ఒక్క తప్పు మాట ఆడలేదు, ఆవిడ కూడా ఈయన గురించి ఒక్క తప్పు మాట చెప్పలేదు. ఈయన ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు, మరి ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే తప్ప? చెప్పండి, తప్ప? మరి ఫ్యాన్స్ ఎలా గేల్ చేశారండి? చాలా ఇబ్బంది. ఆవిడ 2-3 సార్లు ఎమోషన్ కూడా అయ్యారుగా. 2-3 ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వదినా నువ్వు వేరే వాడిని చేసుకోవడం వీలు లేదు, నువ్వు అలాగే ఉండిపోవాలి అని ఫ్యాన్స్ కోరిక. మగాడు ఎంతమంది చేసుకోవచ్చు కానీ ఆడదా చేసుకోకూడదు. ఇక్కడ అదే అక్కడ ఒక సామాన్య మహిళ అయితే ఇప్పటికి ఆమె ఏం చేసిద్దరో. ఎంతో కొంత సెలబ్రిటీ స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య అనుకోవచ్చు, ఎక్కేదామచ్చు, అలా ఉంచారేమో, లేకపోతే ఆమెకు కూడా ఇలా పనిష్మెంట్ ఇచ్చేవారేమో. మరి ఎంతవరకు కరెక్ట్? అది ఎటు వెళ్తుంది అసలు ఎవరెవరు కట్టేసి కొట్టారో అని అసలు వాళ్ళు ముందు వేసి పడేయాలి. అసలు దీన్ని ఏమంటారు? దుమ్మి కింద మార్చేసి ఎవరు చెప్పంటే ఎవరు చెప్పరు కాబట్టి ఏం మాట్లాడరు.
లేదా వెళ్తున్నప్పుడు ఎవరైతే కొడుతున్నారని అనిపించిందో, ఎవరైతే కొట్టారని సమాచారం వాళ్ళ ముందు లోపలేసి ఎంక్వైరీ చేయాలి. చేయరు. అది సాక్ష్యాలు లేవండి, ఎవరు ముందుకు వచ్చి చెప్పలేదండి అంటారు. అంత కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రతిదీ కూడా ఇప్పుడు నేను అందుకే అంటాను, పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు సరిగ్గా లేరబ్బా, రాజకీయ నాయకులు సరిగ్గా లేరబ్బా, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదబ్బా, వాళ్ళంతా ఎవరబ్బా? మీ నలుగురిలో ఒకడు, మీ ఇంటి పక్కోడో, ఎదురింటోడో అధికారి, మీ పక్కింటోడో, వెనక వీధోడో పోలీసోడు, మీరందరూ కలిసి ఎన్నుకుంటూనే వచ్చినోడు మీ గల్లీలో వాడే మీ ప్రజాప్రతినిధి. మీరు ముందు మారాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చి మహిళను కొడుతున్నారు అంతమంది కలిసి ఒక్క ఆవిడ మీద కోడిగుడ్లతోని కర్రలతోని కొడుతుంటే చెట్టుకు కట్టేసి చూసినోడు ఏమనాలి? అమ్మ తప్పు ఏదైనా ఉంటే తేల్చుకోండి, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. చెప్పాడు ఎవడైనా? లేదు. ఇప్పుడు మొన్న వినుకొండలోనే ఒకడు వచ్చి ఇంకోటి చెయ్యి నరికేశాడు, అలా చూస్తున్నారు. వెంటనే ఒక నెక్స్ట్ డే ఒక వీడియో చెప్పి పెట్టాడు. ఏంటి తెలుసా, ఒక కాకికి ఒక పెద్ద ఆయన షాప్ అయినట, ఆ రోజు వేసేవి తినడానికి వస్తుందని ఆ రోజు కూడా వచ్చిందంట. మెల్లగా దాన్ని వెనక నుంచి పట్టుకొని దాని కాలుకి పాడేసి కట్టి దాని షాప్ దగ్గర పెట్టుకున్నాడు. ఆ కాకిని విడిపించడానికి ఒక 100 కాకులు వచ్చి అరిచేయట, గోల గోల అంట, కాకిని వదలట్లేదని. అరే భలే వచ్చాయి అన్నీ, అంత సామూహికంగా ఉన్నాయి అనుకొని వెంటనే కాకిని తాడు ఇప్పేశాడట, వెళ్ళిపోయింది. మరి అక్కడ కాకుల్లో ఉండే విచక్షణ మనుషులకు లేదే అని ఒక పెద్ద ఆయన పెట్టాడు. కరెక్టే కదా. మొన్న కూడా ఎవరో యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చూస్తుంటే అందరూ దిగి వీడియోలు తీస్తున్నారంట. ఆయన వీడియో తీసే క్షణంలో ఆయన హాస్పిటల్కి 108 ఫోన్ చేస్తే అట్లీస్ట్ బతికేవాడంట. అది కూడా చేయట్లేదు. ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఫోటోలే, సెల్ఫీలే. ఇది ఎవరు మారాలి? ఆ పోలీసు వాడు వచ్చి ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క పోలీసు వాడు నిలబడతాడా చెప్పు? ప్రతి 930 మందికో 900+ సరిగ్గా గుర్తులేదు ఒక పోలీసు ఉన్నాడంట భారతదేశం లెక్కల ప్రకారం. ఈ 900 మంది ఇళ్ళకి రోజు ఆయన తిరుగుతూ ఉంటాడా చెప్పు? కాకపోతే అదే చెప్తున్నాను కదా, మళ్ళీ నేను ఇక్కడ తప్పు పట్టేది కేవలం ప్రజలనే, మనలాంటి మనుషుల్ని. ఎవరిని అనడానికి లేదు. ఏమంటే పోలీసులు వచ్చి ఇప్పుడు ఒకవేళ ఆవిడ ఎవరెవరు కొట్టారో వాళ్ళందరినీ లోపలేసారు అనుకోండి, దానికి మంచి పని చేశారు, అటువంటి దాన్ని కొడితే వీళ్ళందరూ శిక్ష అనిపిస్తున్నారు, మంచిగా రోజులు లేవు, ఇలా మాట్లాడతారు వీళ్ళు.